హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇవాల్టి వీడియో వచ్చేసేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్. సో ఇద్దరు పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులన్నీ కూడా చూసుకొని యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. డెఫినెట్గా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈవినింగ్ వచ్చేసేసి పక్కా స్నాక్స్ అయితే ఉండాల్సింది. పిల్లలు అయితే అడగరు కానీ ఎప్పుడో ఒకసారి అడుగుతారు. మా వారైతే కంపల్సరీ రోజు ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాల్సిందే. సో ఈరోజు అయితే బొరుగులు మిక్చర్ చేయమన్నారు అనమాట. మా వారు చెప్పినట్టుగానే బొరుగులు మిక్చర్ అయితే చాలా టేస్టీగా స్పైసీగా చేసి ఇచ్చేసాను. నేను మా వారైతే చాలా ఇష్టంగా తిన్నామన్నమాట. నాకు కూడా చాలా ఇష్టం బొరుగులు మిక్చర్. మీలో ఎంతమందికి ఈ బొరుగులు మిక్చర్ ఇష్టమో కామెంట్ చేయండి. సో అలాగే మేమైతే ఇంకా స్నాక్స్ అయితే తినేసేసి పిల్లలకైతే ఇక్కడ పాలు వేడి చేసేసాను. చల్లారిన తర్వాత వీళ్ళకి గ్లాసులలో అయితే పోసి ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడైతే చల్లారుతున్నాయి. ఇందులోకి నేను షుగర్ అట్లా ఏమి యాడ్ చేయను, జాగరీ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా సో పాలైతే చల్లలోపు ఇక్కడ మా కోసం చాయ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా తిప్పుతూ ఉంటే డబల్ పని. ఏ రోజైతే నేను గ్యాస్ స్టవ్ నీట్గా కడిగేసి పెట్టుకొని ఉంటానో ఆ రోజే నాకు డబల్ పనులు అవుతూ ఉంటాయి అనమాట. ఇట్లా ఏదో ఒకటి ఒలగబోస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే టీ ఇలా కలుపుతూ ఉంటే పడిపోయింది అనమాట. సో ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో ఇలా కలుపుతూ ఉంటే పడిపోయి నాకు డబల్ వర్క్ పడింది. సో మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ అలా కలిపేసి పెడుతూ ఉంటే మళ్ళీ పడబోతూ ఉన్నిందనమాట. కానీ ఏదోలాగా పట్టేసుకొని మళ్ళీ నీట్గా అయితే పెట్టేసేసి ఇలా వుడెన్ స్పాచులా అయితే పెట్టేస్తున్నాను. ఇలా వుడెన్ స్పూన్ పెట్టడం వల్ల టీ అసలు పొంగకుండా అక్కడదక్కడే ఉడుకుతూ ఉంటుందన్నమాట. సో ఇదొక చిన్న టిప్, మీకు కూడా హెల్ప్ అయితే ట్రై చేయండి. సో ఇంకా స్పాంజ్ని నీట్గా కడిగేసేసి సన్ డ్రైకి పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా విండోలో పెట్టేస్తే బాగా ఆరిపోతూ ఉంటుంది. సో ఇలాంటి స్పాంజ్ ఉంటే స్టవ్ క్లీనింగ్కి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో సాయంత్రమే నేను పాప స్కూల్ నుంచి రాగానే తనకి లంచ్ బాక్సెస్ ఇంకా అవన్నీ ఇంట్లోని మధ్యాహ్నంవి తిన్న సామాన్లు అవన్నీ ఉంటే నీట్గా వాష్ చేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. కానీ ఎప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేస్తామో ఆ రోజే పాలు పొంగడము లేదంటే ఇట్లా టీ పడడము ఏదో ఒకటి జరుగుతుంది. సో నాకైతే ఇలాగే జరుగుతుంది. మీకు జరుగుతుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సో ఇంకా కిచెన్ అంతా ఎంత నీట్గా ఉంది, హాల్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉంటారు అనమాట. మెయిన్లీ మా బాబు ఫుల్ బొమ్మలు తీసుకొచ్చి ఆడుకుంటాడు, లేదా టీవీ పెట్టమంటాడు. టీవీ పెట్టడం కంటే ఇల్లు నీట్గా మళ్ళీ ఒక 10 నిమిషాలు సర్దితే అయిపోతుంది అనేసి వాడికి మ్యాక్సిమం బొమ్మలు తీసి ఇస్తాను, ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరికి పాలు బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా గ్లాసులలో అయితే వేసి జాగరీ పౌడర్ అయితే వేసేసి కలిపేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాను. సో మా బాబు కంపల్సరీ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొనే పాలు తాగుతాడు. డైలీ ఎప్పుడైనా కూడా అక్కడికి తీసుకెళ్ళి తాగుతాడు అనమాట. ఇంకా వాడికి ఇచ్చేసాను, వాడు తాగుతూ ఉన్నాడు. పాప అయితే స్నాక్స్కి బిస్కెట్స్ ఇచ్చాను కదా, సో అవే ఇంకొక 2 బిస్కెట్స్ ఉంటే ఇలా పాలల్లో అయితే అద్దుకొని తింటూ ఉందనమాట. హోంవర్క్స్ చేస్తూ ఉన్నింది, నేనైతే తనకి వేసి ఇచ్చాను అనమాట. ఇంకా పాలు ఇంకా బుక్స్ అన్ని పక్కన పెట్టేసి అట్లే బిస్కెట్స్ అద్దుకొని తింటూ ఆ పాలు అయితే తాగేస్తుంది. పిల్లలైతే పాలు తాగేసిన తర్వాత నేనైతే బయటకు వచ్చాను. ఇక్కడ ఇంటి బయట చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, అక్కడ చెట్లన్నిటికీ సాయంత్రం పూటే వాటర్ పోస్తాను అనమాట డైలీ. సో కుదిరినప్పుడు మార్నింగ్ పోస్తాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉంటాం కాబట్టి ఇంకా ఈవినింగే మ్యాక్సిమం పోస్తాను. ఇక్కడ చూడండి టొమాటో చెట్టుకి 2 టమాటోలు అయితే కాస్తున్నాయి. సో ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ రోజా చెట్టు చిన్న మొగ్గ అయితే పూస్తుంది. ఇంకా మందారం చెట్టు, కరివేపాకు చెట్టు, ఇంతవరకే మన చెట్లు అనమాట. అవతల చెట్లన్నీ పక్కింటి వాళ్ళవి. సో ఇక్కడ చెట్లన్నిటికీ నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. సో మనీ ప్లాంట్ అయితే చాలా మంచిగా గ్రోత్ వచ్చింది. నేనంతా కూడా కట్ చేసేసాను. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు బాగా ఎండిపోయింది అనమాట. ఇంకా అప్పుడు కట్ చేసేసాను. మళ్ళీ బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా ఇది కొంచెం ఊడిపోయింది, మొత్తం పైకి కట్టేసేయాలన్నమాట. మా వారిని పిలుస్తుంటే రావట్లేదు, మళ్ళీ నేనే కట్టాను. టీ అయితే రెడీ అయిపోయింది, గ్లాసులలో అయితే సర్వ్ చేసేసుకున్నాను. సో నేను మా వారు బయట బాల్కనీలో కూర్చొని టీ అయితే తాగుతామన్నమాట డైలీ. ఇది ఒక చిన్న హ్యాబిట్. ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది. ఇప్పుడు టైం వచ్చేసేసి 8:30 అవుతుంది. సో పిల్లలకి కంపల్సరీ 8:30 to 9 లోపు ఫుడ్ తినిపించేస్తాను. సో 9కి పడుకోబెట్టేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్దే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అలాగే రైస్ ఉంటే పిల్లలకైతే తినిపించేస్తాను.
వచ్చేసాను. ఇంకా మా కోసం అయితే చపాతీలు చేసేస్తూ ఉన్నాను అన్నమాట. వేరే కర్రీ ఏం చేయట్లేదు, ఆఫ్టర్నూన్దే గుత్తి వంకాయ కర్రీ ఉంది కదా, సో సూపర్ టేస్టీగా ఉంటుంది అనేసి ఇంకా చపాతీ ఇంకా గుత్తి వంకాయ కర్రీ తినేసేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నా యూట్యూబ్ వర్క్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా కూడా స్టార్ట్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.